నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ఈరోజు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అశోక్ నగర్ చౌరస్తా సమీపంలోని సిఎస్ఐ చర్చి కాంపౌండ్ పరిధిలో ఉన్న విజయ సూపర్ మార్కెట్ నందు వెనకవైపు గోడకు రంధ్రం చేసి షాపులో ఉన్న ఇన్వర్టర్ను మరియు కొంత నగదును సిల్వర్ కాయిన్ 5 గ్రాములు కలదానిని గుర్తులేని వ్యక్తి దొంగతనం చేసినట్లు షాపు యజమాని ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసుకుని విచారణలో భాగంగా సూపర్ మార్కెట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు మరియు చుట్టుప్రక్కల ఉన్న కెమెరాలను పరిశీలించడం జరిగింది. అంతేగాక దగ్గరలో ఉన్న అనుమానాస్పద వ్యక్తులను విచారించడం జరిగింది. త్వరలోనే నేరానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి పట్టుకోవడం కొరకు 2 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. టైమింగ్ తెలిసిందా? 147కి ఎంట్రీ ఇచ్చేసారు సార్. కొంచెం జరగనమ్మా, కొంచెం జరగ. జనవరి 26 గణతంత్ర దినోత్సవం నుంచి 4 నూతన పథకాల అమలు ప్రారంభం చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శనివారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల మాట్లాడుతూ గ్రామ, వార్డు సభలను సమర్థవంతంగా నిర్వహించినందుకు అధికారులకు ముందుగా అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల, నూతన రేషన్ కార్డుల జారీ పథకాలను లాంఛనంగా ప్రతి మండలంలో ఒక గ్రామంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ప్రతి మండలంలో 250 నుంచి 400 వరకు ఇండ్లు ఉన్న గ్రామాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఈ గ్రామాలను ఎంపిక చేయాలని అన్నారు. ప్రజాపాలన ప్రారంభించే గ్రామాల జాబితా, గ్రామాలలో 4 పథకాల లబ్ధిదారుల వివరాలను నిర్ణీత నమూనాలలో పంపాలని కలెక్టర్లకు సీఎస్ తెలిపారు. జనవరి 26న ఎంపిక చేసిన గ్రామాలలో మధ్యాహ్నం 1 గంటకు 4 పథకాలను అధికారికంగా ప్రారంభించాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగాలని, 4 పథకాలకు సంబంధించి సదరు గ్రామాల్లో అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని అన్నారు. 4 నూతన పథకాల లాంచింగ్లో అర్హులు మాత్రమే జాబితాలో ఉండేలా అప్రమత్తంగా ఉండాలని, గ్రామ సభలలో స్వీకరించిన నూతన దరఖాస్తులను సైతం పరిశీలించి అర్హులు ఉంటే రేపటి జాబితాలో యాడ్ చేయాలని అన్నారు. నూతన రేషన్ కార్డుల జారీను తహసీల్దార్ బృందం, ఇందిరమ్మ ఇండ్ల జాబితాను ఎంపీడీఓ బృందం, రైతు భరోసా జాబితాను మండల వ్యవసాయ అధికారి బృందం, ఇందిరమ్మ రైతు భరోసా జాబితాను ఏపీఓ నరేగా బృందం పరిశీలించి ఆ జాబితాలో అర్హులు మాత్రమే ఉండేలా పథకాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలని, 4 పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ప్రారంభ కార్యక్రమానికి వచ్చేలా చూడాలని, లబ్ధిదారుల వివరాలను గ్రామాలలో ప్రదర్శించాలని తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి ప్రతి గ్రామంలో మంచి ఆడియో, వీడియో ఏర్పాట్లు చేయాలని, ముందస్తుగా ముఖ్యమంత్రి గారి సందేశాన్ని ప్రతి గ్రామంలో ప్రదర్శించాలని సీఎస్ అన్నారు. 4 పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రజలకు మరోసారి వివరించాలని, ఎంపిక కాబడిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ చేయాలని, అనంతరం ప్రజా ప్రతినిధులు తమ సందేశాలు అందించాలని,
లాంచ్ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అడ్వైజర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను ఆహ్వానించాలని సీఎస్ పేర్కొన్నారు. 4 పథకాల లాంచింగ్ కోసం ఎంపిక చేసిన గ్రామాలలో నిర్వహించిన గ్రామసభలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపి, నేడు క్షేత్రస్థాయి విచారణ చేయాలని, ఆ దరఖాస్తులలో అర్హులు ఉంటే పేర్లు నమోదు చేసి రేపటి లాంచింగ్ కార్యక్రమంలో పథకాలను సంబంధిత లబ్ధిదారులకు వర్తింపజేయాలని అన్నారు. ప్రతి మండలంలో 4 పథకాల లాంచింగ్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎక్కడ ఎటువంటి గందరగోళం జరిగేందుకు వీలు లేదని, ప్రభుత్వ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడు వరకు చేరుతాయనే విశ్వాసాన్ని ప్రజలలో కల్పించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, జిల్లాలో 535 గ్రామ సభలు, 80 వార్డు సభలు నిర్వహించడం జరిగిందని, రేషన్ కార్డుల కొరకు 54,534, ఇందిరమ్మ ఇండ్ల కొరకు 28,653, రైతు భరోసా కోసం 2,653, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 18,098 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి. విక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ చందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు విలువను కాపాడాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవం 2025ను భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని ఓటు హక్కు విలువను కాపాడాలని అన్నారు. నిజాయితీ పరులకు ఓటు వేయడం ద్వారా సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. పట్టణాల్లో పోలింగ్ శాతం తక్కువగాను, పల్లెల్లో పోలింగ్ శాతం ఎక్కువగా జరుగుతుందని అన్నారు. చదువుకున్న అర్హత కలిగిన వారు బాధ్యతగా ఓటు వేయడం బాధ్యతగా గుర్తించాలని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అందరికీ సమానులే అని వివరించారు. దేశంలో 2024లో జరిగిన ఎన్నికల్లో 99 కోట్ల మంది ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోగా 66 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. 1950 సంవత్సరంలో భారత సంఘం ఏర్పాటు అయ్యిందని, 2020 నుండి జాతీయ ఓటరు దినోత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు. అనంతరం సమావేశానికి హాజరైన వారందరిచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి ముందు భారత ఎన్నికల కమిషనర్ సందేశాన్ని వినిపించారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికేట్, మెమెంటోలు అందజేశారు. వయో వృద్ధురాలు, యంగ్ ఓటర్లను, థర్డ్ జెండర్లను శాలువాలతో సత్కరించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తాలో మానవహారం ఏర్పడి ప్రతిజ్ఞలను అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్ చేయించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ రంగనాథరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్. భీమ్కుమార్, తహసీల్దార్ జనార్దన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, కలెక్టరేట్ పరిపాలన అధికారి మసూద్ అహ్మద్, టీఎన్జీఓ అధ్యక్షులు వెంకట్రెడ్డి, కార్యదర్శి నాగరాజు, టీజీఓ అధ్యక్షులు దేవేందర్, కార్యదర్శి సాయిరెడ్డి, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు, పాఠశాలలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పట్టణ పోలీస్ స్టేషన్లో కామారెడ్డి పట్టణంలో ఉన్న వివిధ ట్రావెల్స్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరికీ కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్న పాస్పోర్ట్ మరియు వీసాలకు సంబంధించిన ఫ్రాడ్ల గురించి వివరించడం జరిగింది. అంతేగాక అనుమతి లేకుండా వీసాలు మరియు పాస్పోర్ట్లను ఇప్పిస్తూ అమాయక ప్రజలను మోసం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడం జరిగింది. కామారెడ్డి పట్టణంలో ఇక మీదట ఏదైనా పాస్పోర్ట్, వీసాలకు సంబంధించిన మోసం జరగకూడదని సూచనలు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు మరియు ట్రావెల్స్ యజమానులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 82,900, వెండి 960 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి
మరుసటి వార్తల్లో కలుసుకుందాం.